మా ఆయన చెరువు పనిలోకి వెళ్ళాడు. ఆ డబ్బులు రావాలి, నీకు ఇవ్వాలి. నువ్వు ఎన్ని గొడవలు పెట్టినా పర్వాలేదు మమ్మల్ని. అయ్యి బాబా అలాగంటే అలాగే బాబా. మరి ఏం చెయ్యం, డబ్బులు లేవు. హలో పద్మక్క, ఇలా డోక్రా మీటింగ్ ఉంది, మధ్యాహ్నం 12 10 మంది ఉండాలంట. లే కూతురింటికి వెళ్ళావా? ఇలాంటప్పుడే కూతురింటికి వెళ్ళాను, కొడుకింటికి వెళ్ళాను అంటావు. లోన్ తీసుకునేటప్పుడు మాత్రం ఊరికి ముందు నువ్వే ఉంటావు. ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ లాగా డోక్రాకి ప్రెసిడెంట్ సెక్రటరీ అని పెట్టారమ్మా. అందులో మిగిలిది లేదు, సచ్చిది లేదు. మీటింగ్లు అంటా తిరగలేకపోతున్నావు, ఆ సంతకాలు ఎట్లయిపోతున్నావు. అంతంకే 60 ఏళ్ళు వచ్చేసినాయి కదా, డోక్రాలోంచి తీసేస్తారు. మరి దాని మనవరాలు గట్ట పెట్టుకుంటో లేకపోతే పయ్యోళ్ళ పిల్లల్ని ఎట్టమంటుందో కనుక్కోండి. మరి పొదుపు డబ్బులు అన్ని నాయే నాయే అంటది ఎప్పుడు. పిల్ల డోక్రా లోన్లు రాస్తున్నారు, ఫోటోలు ఇవ్వే అంటే నీ సౌత్ ఫంక్షన్ అయితే తెచ్చేస్తావా? ఇంకా సర్టి పెట్టినప్పుడు ఇవ్వాల్సింది సిగ్గుండాలి. డోక్రా లోన్ తో పాటు నీ సీనిది కూడా రాస్తున్నాడంట. ఇదొక 5 ఏళ్ళు, అదొక 6 ఏళ్ళు అవుతుంది. మరి మొత్తం 11 ఏళ్ళు టయానికి కట్టగలమంటేనే కట్టండి, నన్ను ఇబ్బంది పెడతా కుదరదు. మరి ఎలా డోక్రా డబ్బులు కడతాక బ్యాంక్ కార్డు నుంచోలేక సత్తున్నాను. ఇక్కడి నుంచి అన్నా ప్రతి నెల ఒక్కొక్కరు వెళ్ళి కట్టండి. అలా అక్కడేమో పిల్ల ముండలని బతిమాలేక సత్తున్నాను సీట్ రాయమని. నాకేమో చదువు రాదు. 10 మంది ఉండాలి.